హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక లోపలికి వెళ్తే ఈరోజు మీకు నేను మన ఎన్ఈడి ఫ్లేవర్లో నేను చూసిన ఇప్పుడు చూడని ట్రాఫిక్ని మీకు చూపించిపోతున్నాను అనమాట. ఎన్ఈడి ఫ్లేవర్ కట్టిన తర్వాత ఇంత ట్రాఫిక్ నేను ఫస్ట్ టైం చూడటం, సో అందుకని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంత ట్రాఫిక్ నేను ఎప్పుడు ఎన్ఈడి ఫ్లేవర్ చూడలేదు, అసలు ఏం జరిగిందో తెలియదు, కానీ చాలా ట్రాఫిక్ అనమాట. నేనైతే పెందుర్తి నుంచి టువర్డ్స్ మన మధ్యలో ఉంది కదా, అటువైపు వెళ్దాం అనుకున్నాను. ఫస్ట్ నన్ను ఆపారు, అంటే లైక్ చూసారు కదా రైట్ నుంచి వెహికల్స్ వస్తున్నాయి, ఆ రూట్ నుంచి వచ్చాను అనమాట. అక్కడ వెహికల్స్ని అయితే ఆపారనమాట. సో నేను ఎందుకో అనుకున్నాను జస్ట్ నార్మల్ చిన్న ట్రాఫిక్ జామ్ అనుకున్నాను, కానీ వచ్చిందో తెలిసింది చాలా చాలా పెద్ద ట్రాఫిక్ జామ్ అని చెప్పేసి. సో నేను పక్కన నా వెహికల్ని పార్క్ చేసుకుని ఆ తర్వాత వచ్చి వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. అప్పటికి కొంచెం ట్రాఫిక్ క్లియర్ అయినట్టు అనిపించింది, కానీ మీరే చూస్తున్నారు కదా ట్రాఫిక్ ఎలా ఉందో. అక్కడ చాలా ట్రాఫిక్ జామ్ ఉందన్నమాట. అయితే ఆ ట్రాఫిక్ జామ్ అవడానికి కారణం నాకే తెలీదు, మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో దాని ద్వారా మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా తెలుస్తుంది అనమాట. నాకు తెలిసి ఎన్ఈడి ఫ్లేవర్ బ్లాగ్స్ చాలాసార్లు చేశాను, కానీ ఆ బ్లాగ్స్లో కూడా ఎప్పుడు ఇంత ట్రాఫిక్ చూడలేదు. ఆ ఫ్లేవర్ దగ్గర ఎందుకు అంత ట్రాఫిక్ జామ్ అయింది అనేది $1 million క్వశ్చన్ నాకైతే. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి ప్లీజ్. ఇంకా మీరు చూసుకోవచ్చు ఆ ఫ్లైఓవర్ పైన వెహికల్స్ అనేవి అలా వరుసగా ఆగున్నాయి, చాలా మెల్లమెల్లగా వెళ్తున్నాడు వెహికల్స్. అయితే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి కింద నుంచి రోడ్వే ఉన్నా కూడా చాలా వెహికల్స్ వెళ్ళడానికి అవ్వటం లేదు, ఎందుకంటే బస్సెస్ ట్రక్స్ అన్నీ కూడా అడ్డంగా ఉన్నాయన్నమాట. దానివల్ల కొంచెం ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ఇప్పుడు కొంచెం క్లియర్ అవడం వల్ల అక్కడ చిన్న వెహికల్స్ అన్నీ కూడా కింద నుంచి వెళ్ళిపోతున్నాయి. సో తొందరగానే క్లియర్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నాను, కానీ నేను వెళ్ళేటప్పటికి అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే క్లియర్ అవ్వలేదు. మీరే చూస్తున్నారు కదా ఇప్పుడిప్పుడే వెహికల్స్ అయితే కదులుతున్నాయి అనమాట. ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి సన్ చూసారు కదా ఎలా ఉన్నాడు. మార్నింగ్ 7 o'clockకి సన్ ఎలా ఉన్నాడంటే ఆఫ్టర్నూన్ 12 o'clockకి 1 o'clockకి 2 o'clockకి 3 o'clockకి ఎలా ఉంటాడో మీకు తెలుసు కదా. చాలా చాలా వేడిగా ఉంది ఈరోజు అయితే. అసలు బయటికి వెళ్ళాలంటే భయంగా ఉందన్నమాట. ఆఫ్టర్నూన్ టైంలో చాలా ఎండగా ఉంటుంది. 10 o'clock మొదలవుతుంది, 10 నుంచి అరౌండ్ 3 to 4 వరకు చాలా దారుణంగా ఉంటుంది. రీసెంట్గా వర్షాలు పడ్డాయి ఇక్కడ. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే మన వేపగుంట ఎన్ఈడి వరకు వర్షం పడితే పెందుర్తి వైపు వర్షం పడదు, పెందుర్తి వైపు పడితే సిటీలో వర్షం పడదు. ఇది ఒక విచిత్రమైన థింగ్ అనమాట. చాలాసార్లు నేను చూశాను, కానీ మొన్న పడింది వర్షం మన బీచ్ రోడ్లో కొన్ని వీడియోస్ ఇస్తాను అనమాట. ఆ వీడియోస్ మీకు షార్ట్ వీడియోలో పెడతాను, చూడండి, చాలా చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. సో ఇంకా మీరు చూసుకోవచ్చు ట్రాఫిక్ జామ్లో నేను తీసిన ఫోటోలు అనమాట ఇవన్నీ కూడా. ఇంకా కొన్ని ఫొటోస్ వేసాను, అవి కూడా చూపించి నేనైతే వ్లాగ్ ఎండ్ చేస్తాను. నేనైతే బాగున్నాను, మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను, ఇంకా బాగుంటారని కోరుకుంటున్నాను. సో ఇదండి విషయం. చూసారు కదా ట్రాఫిక్ జామ్ ఎలా అయిందో. ఈ ఫొటోస్ తీసినప్పటికీ వెహికల్స్ అయితే కదలలేదు, అలా ఆగున్నాయన్నమాట. చూస్తున్నారు కదా, మీరు ఫోటో అనుకోకండి, నేను ఫస్ట్ ఫోటో తీసాను, తర్వాత వీడియో తీసాను అనమాట. ఆ ఆలోచన నాకు రాలేదు వీడియో అని చెప్పేసి. ఒక 10-20 minutes తర్వాత స్ట్రైక్ అయిందనమాట. ఆలోపు ట్రాఫిక్ జామ్ కాస్త క్లియర్ అవడం మొదలైంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్టు లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇప్పటివరకు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తాను. ఇంకా మంచి బ్లాగ్స్ మేము ముందుకు వస్తాను. తొందరలోనే అరకు బ్లాగ్స్ రాబోతున్నాయి, ఇంకొన్ని బ్లాగ్స్ ఉండిపోయి అవి మీకైతే రాబోతున్నాయి అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.